ఖర్జూరం వల్ల కలిగే 8 ప్రయోజనాలు. డేట్స్ హెల్త్ బెనిఫిట్స్. విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మనం తినాలి. ఇవన్నీ ఖర్జూరాల్లో పుష్కలంగా లభిస్తాయి. చలి కాలంలో మన శరీరంలో వేడిగా ఉండే కాలాల కంటే ఎక్కువగా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ విధంగా చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధి క్రిములు మనల్ని చంపకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మనం తినాలి. ఇవన్నీ ఖర్జూరాల్లో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసు. ఎముకలు దృఢంగా ఉండేందుకు. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఖర్జూర పండు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఈ పండులో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు దృఢంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు. చలికాలంలో కీళ్ల నొప్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాలు మెగ్నీషియం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు మరియు వాపుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఖర్జూరం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు గుండెపోటు మరియు అధిక రక్తపోటును నివారిస్తుంది. అలాగే దీన్ని ఉదయం, సాయంత్రం స్నాక్స్ గా తింటే చలికాలంలో వచ్చే నీరసం తొలగిపోతుంది. మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. ఖర్జూరాలు చలి కాలంలో శరీరానికి వేడిని అందించడంలో సహాయపడతాయి. కాబట్టి దీన్ని తినడం ద్వారా మీరు ఎల్లప్పుడూ వెచ్చగా శక్తినిచ్చేవి. సాధారణంగా చలికాలంలో మనం నిదానంగా, అలసటగా ఉంటాం. మీకు తక్షణ శక్తిని అందించడానికి మీ నోటిలో కొన్ని ఖర్జూరాలను పాప్ చేయండి. మరియు దీన్ని వర్కౌట్ స్నాక్గా తినడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది. ఐరన్. నేడు చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ అలసిపోవడం, జుట్టు రాలిపోవడం సమస్య, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, చర్మం పాలిపోవడం, గర్భధారణ సమయంలో గర్భస్రావం అయ్యే ప్రమాదం రక్తహీనత వల్ల వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఖర్జూరం ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది మరియు ఇది గర్భిణీ స్త్రీలలో పిండం అభివృద్ధి జీర్ణ సమస్య. చలి కాలంలో శరీర పనితీరు మందగిస్తుంది కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే జీర్ణ సమస్యలు రావు. ఖర్జూరం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మానికి పోషణ. ఎక్కువగా చలి కాలంలో చర్మం ద్వారా స్రవించే సహజ నూనె తగ్గిపోయి చర్మం చాలా పొడిగా మారుతుంది. ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు కణాల నష్టాన్ని కూడా నయం చేస్తుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు దాగి ఉన్న ఈ ఖర్జూర పండును తింటే ఆరోగ్యంగా ఉండండి. పండుగల సమయంలో పంచదారకు బదులుగా ఖర్జూరం వేసి తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. దీంతో శరీరానికి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మీ పండుగ కూడా స్వీట్లతో